ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు వేల కోట్ల రూపాయలు ఉండవచ్చన్న తమ అంచనా నిజమైందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. నంద్యాలలో ఏపీజీఈఏ జిల్లా ప్రథమ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించిన శ్వేతపత్రంలో ఉద్యోగుల బకాయిల అంశం ఉందని సూర్యనారాయణ గుర్తు చేశారు. దశల వారీగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆయన కోరారు. చూపించిన దాంట్లో 21,950 కోట్ల రూపాయల ఉద్యోగుల బకాయిలు పెరిగిపోయిందని శాసనసభ సాక్షిగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. కనీసం మాకు రావాల్సిన మొత్తం ప్రభుత్వం దగ్గర ఎంత ఉండిపోయిందో తెలుసుకునే అవకాశం ఈ రాష్ట్రంలో ఉద్యోగులకి పరిస్థితికి వచ్చింది. గత ప్రభుత్వంలో చెప్పాలి. ఆర్థిక మంత్రి గారికి ఒక విన్నపం, అది 21,940 కోట్లు మాత్రమే కాదు, మళ్లీ చెప్తా ఉన్నా, అది 25,000 కోట్ల పైసలకి